చాలా రోజుల తర్వాత వాతావరణం చల్లబడింది అని అనిపించింది. పగలని రాత్రని తేడా లేకుండా చెమటలు కక్కుకుంటూ తుడుచుకుంటూ చిరాగ్గా ఉండేవాళ్ళం. అలాంటిది పొద్దున్నే బయటకు రాగానే ఇలా చల్లగా ఉండేసరికి చాలా హాయిగా అనిపించింది. కానీ ఎండాకాలంలో ఇలా మబ్బులు పట్టేసి ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఇంకొంచెం వాతావరణం హీట్ ఎక్కడానికి రెడీ అవుతుంది అని. రేపో ఎల్లుండో 4 రోజుల తర్వాత వచ్చే ఎండల్ని తలుచుకొని బాధపడే కంటే ఇప్పుడున్న నేచర్ని ఈ వెదర్ని ఎంజాయ్ చేయడం బెటర్ అనిపించింది నాకు. అందుకనే ఒక మంచి కాఫీ పెట్టేసుకొని నేను తాగుతూ మా ఆయనకు కూడా ఇచ్చాను. మేమిద్దరమేమో కాఫీ పెట్టేసుకున్నాం. బాబుకైతే పాలు కల్పించేశాను. చైత్ర లేదు, చైత్రకి పెత్తనాలు ఎక్కువైపోయినాయి, అది ఊరు వెళ్ళిపోయింది. మేము ఇలా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే అన్న ఫోన్ చేశాడు. కొన్ని సాధక బాధకాల గురించి మాట్లాడేసుకున్నారు ఇద్దరు. సాధక బాధకాలు అంటే అవేనండి, జనరల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఏముంటాయి అవే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏపీ సీఎం ఎవరు అవుతారు అనే దాని గురించి కూడా మాట్లాడుకున్నారు. 4th మనకి రిజల్ట్ వస్తుంది కదా, మీరు చెప్పండి కామెంట్స్ లో ఎవరు గెలుస్తారు అని.